Srinivasa Ramanujan. He is born in 22nd December 1887. He was the greatest mathematician. At the age of 15 years, he was verified so many theorems. So he awarded greatest mathematician in the world. Here we have selected three topics. First one, clock. Nowadays, we don't have clock, don't survive in your life. In clock, three hands are there. One hand is the hours hand, minutes hand, and seconds hand. We use minutes also. 5 minutes, 10 minutes, 15 minutes, 20 minutes, 30 minutes. 30 minutes means half an hour completed. 60 minutes. 60 minutes means 1 hour. Go. On that topic, what's the? Pi. Infinity. Root square. Square 2 is equal circle. Multiplication. Divided. Subtraction. Addition. Infinity. In this infinity, we are define the so many numbers. మనం ఏమైనా నెంబర్స్ని డిఫైన్ చేయలేనప్పుడు we are use infinity. స్క్వేర్ రూట్ నెంబర్ని స్క్వేర్ రూట్లో చేయడానికి స్క్వేర్ రూట్ యూజ్ చేస్తాం. స్క్వేర్ అండ్ ఈక్వల్స్ టు ఏదైనా టూ నెంబర్స్ ఈక్వల్ అని తెలవడానికి మనం ఏం చేస్తాం, ఈక్వల్స్ టు అనే సింబల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ జీరో అండ్ మల్టిప్లికేషన్ టూ నెంబర్స్ని మల్టిప్లై చేయడానికి యూజ్ చేస్తాం. డివిజన్ ఎనీ టూ నెంబర్స్ ఆ త్రీ నెంబర్స్ అబోవ్ నెంబర్స్ డివైడ్ చేయడానికి 3 4 మెంబర్స్ పీపుల్స్కి డివైడ్ చేయడానికి డివిజన్ యూజ్ చేస్తాం. మైనస్ అండ్ ఎడిషన్ టూ నెంబర్స్ ఎడిషన్ చేయడానికి అడిషనల్ ప్లస్ సింబల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అనదర్ టాపిక్, వాట్స్ ద టాపిక్? Circle, triangle, rectangle, square, cone, cylinder, cuboid. Thank you everyone for giving this wonderful opportunity. I am studying 4th class పద్యం. ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటిగా మాటలాడి ఎన్యుల మనములు నొప్పింపక తానవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి. భావం, ఏ సమయానికి ఏ మాటలు తగినవిగా ఉంటాయో ఆ సమయానికి ఆ మాటలు మాట్లాడి ఇతరుల మనసులకు నొప్పి కలగకుండాను తాను కూడాను బాధపడకుండా తప్పించుకొని తిరుగుతూ ఉండేవాడే పుణ్యాత్ముడు. సరిని ఐఎమ్ స్టడీయింగ్ 4th class పోయం. పూజ కన్నా నెంచ బుద్ధి ప్రధానంబు, మాట కన్నా నెంచ మనసు దృఢము, కులము కన్నా నెంచ గుణము ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ. భావం, పూజ కన్నా బుద్ధి ప్రధానమైనది. మాటలు చెప్పడం కన్నా మనసులో దృఢంగా ఉంచుకోవాలి. పుట్టిన కులం కన్నా గుణం ప్రధానమైనది.